రిలీజ్ చేయమని అప్పటి మున్సిపల్ మంత్రి కేటీ రామారావు గారు నాకు మెసేజ్ పెట్టారు. నేను కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆర్థిక శాఖ నుంచి, నేను చూసుకుంటాను, నువ్వు చెయ్యి అని చెప్పారు అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. దట్స్ వాట్ ది రిపోర్ట్ సెస్. అంటే యూజువల్గా ఏ అధికారి అయినా when he is in duty, particularly government official, చాలా కీలకమైన నిర్ణయాలు రాజకీయ నాయకులు చెప్పేలా తీసుకోరు, చెయ్యరు. ఎందుకంటే ఇట్ కాస్ట్ దెమ్ దేర్ జాబ్. బికాస్ ఆ స్థానంలో ఉన్న మంత్రికి కోపం వస్తే అతను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొండకొచ్చో సందర్భం పరిస్థితి అనుకూలిస్తే అతను ఉద్యోగం కూడా అంత సీరియస్గా ఉంటుంది. కనుక వాళ్ళెవ్వరూ రాజకీయ నాయకులు చెప్పింది కాదు అని చేసే ఉద్దేశం ఉండదు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు చెప్పింది చేస్తారు, చెయ్యాలి కూడా. ఆ చెయ్యడంలో రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ పక్కడిపోతుంటాయి. ఇక్కడ అదే జరిగింది. ఆ రోజు కేటీఆర్ చెప్పింది తప్పు అని ఈ అధికారి వాంగ్మూలం ఇచ్చాడు. రేపు పొద్దుట వీళ్ళే ఏమంటారంటే, ఈ పొలిటీషియన్స్, మేం చెప్పింది కదని అధికారి చెప్పిన దాన్ని మీరు కరెక్ట్ అంటారా అని అడుగుతారు. వాస్తవానికి మౌఖిక ఆదేశాలకి వశపరి అరవింద్ కుమార్ దగ్గర కేటీఆర్ పంపిన మెసేజ్ ఉండి అది వాళ్ళకి చూపించాడా లేదా ఇవేవి బయటకు రాలేదు. కానీ మౌఖిక ఆదేశాలకి ఎప్పుడు రికార్డు ఉండదు, కానీ చేయాల్సి వస్తుంది పొజిషన్లో కూర్చున్న వాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళు చేయాల్సిన, అంటే ఓకే, బై డిఫాల్ట్ వాళ్ళు ఉన్న పొజిషన్లో వాళ్ళు చేయాలి. కనుక చేయాల్సి వస్తే వాళ్ళు ఏం చేయాలంటే, దే హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ ఆన్ రికార్డ్. ఎస్, ఇట్స్ ఆన్ సో టైమ్ ది పర్సన్ కాల్డ్ మీ అండ్ ఇన్స్ట్రక్టెడ్ టు డూ సో as per the instruction of the minister or this political boss, I had did this అని చేయాలి. నాకు తెలిసి వీళ్ళు ఎవరో ఆ పని చేయరు. చేస్తే దే ఆర్ ఆన్ సేఫ్ సైడ్. ఎందుకంటే ఒకసారి ఫలానా టైం ఆయన ఫోన్ చేసాడు అని చెప్పగానే దే కెన్ చెక్ ది కాల్ లిస్ట్ ఫ్రమ్ ది సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. వీళ్ళు ఎలా చేయనప్పుడు ఏం చేయడానికి ఉండదు. ఆర్ ఓకే, డైరెక్ట్ ఆఫీస్లో కూర్చుని ఫలానా టైం నా ఆఫీస్కి వచ్చాడు ఆయన. ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు, నేను